Hello guys, we are back to Japali. Sorry, we are in Japali. We are singing. ఏంటి అని అడుగు. ఏంటి సింగింగ్ అని అడుగు. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ రోజు అయితే డే 2 ఇన్ తిరుమల అనమాట. మేము ఇప్పుడే లేచాము, అంటే నైట్ మేము పడుకునేసరికి 1 అలా అయిపోయింది. సో ఇప్పుడు లేచి ఇంకా మేము ఇంకా స్నానం కూడా చేయలేదు. నిన్న నైట్ మేము 4:30కి దర్శనానికి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 11:30 అయింది. అక్కడ నుంచి లడ్డు తీసుకొని తిని రూమ్కి వచ్చేసరికి 1 అయిపోయింది. ఇంకా 1 తర్వాత మేము బయట తిరుగుదాం అనుకున్నాం, అట్లీస్ట్ రూమ్కి వచ్చి ఇంకా దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఫేస్ ఎలా ఉంటుందో తెలుసు కదా మీకు కూడా. సో ఇక్కడికి వచ్చి రెడీ అయ్యి అక్కడ అట్మాస్ఫియర్ అంతా బాగుంటుంది, ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఓపికే లేకుండా పోయింది. దర్శనం అంతా కొంచెం స్లోగా ఉండింది, కానీ 6 hours పట్టింది, 6 to 7 hours పట్టింది దర్శనం అంతా. బట్ చాలా క్రౌడ్ ఉన్నారు ఈసారి. వీక్ డేస్ కంటే వీకెండ్స్లో ఎక్కువ ఉంటారేమో, లేదా సాటర్డే ఎక్కువ ఉంటారేమో. బట్ నిన్నైతే చాలా మంది ఉన్నారు అండ్ దర్శనం కూడా స్లోగా ఉండింది. బట్ మేము దేవుడిని అయితే more than 2 minutes ఏమో చూసాము. మా అదృష్టమో లేకపోతే అది అందరికీ అలానే ఉందో, బట్ 2 minutes అయితే చూసాం అండ్ దేవుడిని కూడా బాగా చూసాం. సో అక్కడ నుంచి వచ్చి మేము పడుకునేసరికి 1 అయిపోయింది అనమాట. బట్ ఈరోజు ఏమనుకున్నామంటే ఇప్పుడు రెడీ అయ్యి ఇక్కడ నుంచి జపాలి వెళ్ళి దాన్ని చూసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ తిరిగితే బాగుంటుంది అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళి ఇక్కడంతా తిరగాలి అనుకుంటున్నాం. మేమైతే ఇప్పుడు జపాలి వెళ్తున్నాం అనమాట. అంటే నాయిస్ ఎక్కువ ఉంది, రూమ్ లో చెప్పడానికి టైం దొరకలేదు. జపాలి, సారీ, వీఆర్ ఇన్ జపాలి, బ్యాక్ కాదు. సో వీఆర్ ఇన్ జపాలి. పైకి వెళ్ళాలి, మెటుకులు ఉన్నాయంట, 6 గంటలు పడుతుందంట. పైకి వెళ్ళి ఫస్ట్ టైం నేను జపాలి రావడం. ఎప్పుడు ప్రతి తిరుమలకి వస్తాను నేను, కానీ ఒకసారి కూడా జపాలికి రాలేదు చిన్నప్పటి నుంచి. తిరుమల ఆ దేవుడు తప్ప ఇప్పుడు వరకు చుట్టూ తిరగలేదు. ఫస్ట్ టైం అనమాట జపాలి. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయంట. ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ. నేను ఇందాక చెప్పాను కదా జపాలికి వచ్చామని. జపాలీలో కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయన్నమాట. తిరుమల లాగా అంత ఎక్కువ ఉండవు కానీ, బట్ ఇక్కడైతే ఒక 2-3 kilometers మేబీ చెప్పలేను, బట్ ఒక 1/2 hour to 40 minutes నడిచేంత దూరం ఉంటాయి స్టెప్స్. బట్ అంత టఫ్గా అయితే ఉండవు తిరుమల లాగా. ఎవరికైనా ఈ నమ్మకం ఉందా, ఏదైనా గుడి దగ్గర అన్ని గుడిల దగ్గర కాదేమో మేబీ, ఏదైనా కొన్ని గుడిల దగ్గర రాళ్ళని హీప్ లాగా పెడితే మన ఇల్లు కట్టుకోవాలన్న ఎయిమ్ క్లియర్ అవుతుంది అని. ఇఫ్ ఉంటే ఖచ్చితంగా అయితే కమెంట్ చేయండి. మనీకి కూడా ఆ ఎయిమ్ ఉందంట. సో తనైతే పెట్టిందనమాట రాళ్ళని అలా. జపాలీలో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే మొత్తం అడవిలాగా ఉంటుంది, చాలా డెన్ ఫారెస్ట్ ఉంటుంది అక్కడ. బట్ అక్కడ మాకు దొరికింది ఒకే ఒక్క షాప్, ఇదే బాగుంటుంది. నువ్వు ఇది ట్రై చేయొచ్చు కదా. ప్లీజ్ నువ్వు చెప్పమని మళ్ళా. మనీ నీ వాయిస్ చాలా బాగుంటుంది మనీ, చెప్పు. ఇది సరే నేను చెప్తున్నా. మనీ వాయిస్ చాలా బాగుంటుంది మనీ, నువ్వు ట్రై చేయొచ్చు కదా. ఏంటిది? పల్లి పట్టడానికి. ఏంటి సింగింగ్ అని అడుగు. సింగింగా ఏంటి అని అడుగు. ఏంటి సింగింగ్ అని అడుగు. సరే అడుగు. మనీ నీ వాయిస్ చాలా బాగుంటుంది మనీ, నువ్వు ట్రై చేయొచ్చు కదా. ఏం ట్రై చేయాలి? పల్లి పట్టడానికి ఈ దట్టమైన అడవిలో నువ్వు తప్పిపోతే ఏం చేయలేమని. అసలు ఆ పక్క చూడు ఎంత డెన్ ఉందో. అంత కాపాడుతాడు. మళ్ళీ చెప్పు ఒకసారి. ఆంజనేయ స్వామి వచ్చి నన్ను కాపాడుతాడు. నువ్వు ఆంజనేయ స్వామికి ఫోన్ ఎట్లా చేస్తావు? ఫోన్ చేయకపోయినా అని తెలియదు. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తారంట. సో మనీ వాళ్ళమ్మ చేయించమన్నారంట ఆకు పూజని. సో అందుకని చెప్పి మనీ ఆకులు కొన్నదనమాట. బట్ వాళ్ళు కట్టిన విధానం అయితే చాలా బాగుంది ఆకుల్ని.
జపాలీలో అయితే ఉడతలు చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్టుకి, అదే ఈ ఉడత. నార్మల్గా మనం చూసే ఉడతల కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇక్కడ వీళ్ళు చాలా ట్రై చేస్తున్నారనమాట దానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే ఇవ్వడానికి. బట్ అది భయపడుతుంది మమ్మల్ని చూసి, కిందికి వస్తుంది మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. జపాల్ నుంచి జపాలి కూడా అయిపోయింది. డైరెక్ట్ చూడండి నిద్ర గుడ్ మార్నింగ్. ఇంకా అయిపోయింది రూమ్ వకేట్ చేసేయడం. మేమైతే తిరుమలకి వచ్చేసామన్నమాట. అరౌండ్ 12 o'clock అయిపోయింది మేము తిరుమలకి వచ్చేసరికి. ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట. మా బాటిల్ ఎవరికో ఇచ్చారు అక్కడ, వాళ్ళు వాటర్ తాగాలని చెప్పి. సో అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మేము నవ్వుకుంటూనే ఉండిపోయాం. వెల్కమ్ బ్యాక్ అగైన్. పొద్దున్నే చెప్పినట్టు జపాలికి వెళ్ళిపోయి వచ్చేసాం. ఇంకా ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. మాకు ఇచ్చిన టైం వాళ్ళు ఇచ్చింది 1:07 వరకేమో. యాక్చువల్లీ నిన్న 1:07కి మేము ఇన్ అయ్యాము. సో 1:07కి షార్ప్ ఈరోజు వకేట్ చేసేయాలన్నమాట. మొత్తం ఏం చదవలేదు గైస్. మార్నింగ్ నైట్ 1కి నిద్రపోయాం కాబట్టి మార్నింగ్ 8 అయిపోయిందేమో లేచేసరికి. సో మార్నింగ్ లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ జపాలికి వెళ్ళొచ్చి ఆడ తిని ఆ ఫోటోలు పంచాయతీ ఏందేందో అయిపోయింది గైస్. టైం చాలా ఫాస్ట్గా అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన 24 hours 6-7 hours మేము దర్శనంలోనే ఉంటాయి. ఇంకా రూమ్లో ఏముంటాం. సో ఇంకా అలా అయిపోయింది. ఇప్పుడు రూమ్ అంతా వకేట్ చేయాలి. అంత చెత్త చేసి పడేసినాం రూమ్. బట్ రూమ్ అయితే చాలా బాగుంది, మంచి రూమే ఇచ్చినాం. సో ఇప్పుడు రూమ్ వకేట్ చేసేయాలన్నమాట. మేమేమనుకున్నామంటే కొంచెం తిరిగి ఆడేమన్నా ఫోటోలు తీసుకుందామని. బట్ ఫస్ట్ అయితే రూమ్ వకేట్ చేసేయాలి. ఈవినింగ్ వార్డెన్ అలో చేయదు, 6 లోపల ఆడుండాలి. మొత్తానికి ఇప్పుడు మాకున్న టైము 2 to 5 మాత్రమే. 2 to 4 యాక్చువల్లీ. 4 ఇంకా సరిపోయింది అంతా. బట్ జపాలి అయితే బాగుంది సార్ జర్నీ అంతా. ఇంకొకసారి వస్తే ఓన్లీ సైట్ సీయింగ్కి మాత్రమే రావాలి. అంటే దేవుని జూన్లు కూడా రావాలండి. బట్ ఇది టైం టేకింగ్ ఎక్కువ. మాకున్న వీకెండ్ 2 రోజుల్లో ఇదే అయిపోతుంది. సైట్ సీయింగ్ టైం సరిపోదు కాబట్టి దీనికోసమే రావాలి. మా రూమ్ డీటెయిల్స్ చెప్తాను గైస్ మీకు. మాధవ నిలయం అవేంటివి అవి మాధవ నిలయం లాకర్స్ ఉండే దాని వెనకాల ఉంటుంది గైస్ ఈ బిల్డింగ్. పాంచజన్యం రెస్ట్ హౌస్ అని చెప్పి వాళ్ళు ఇచ్చేదేమో లైక్ మేము నిన్న సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ రూమ్స్ అడిగితే వాళ్ళు మాకు 6 hours పడుతుంది, మీరు 6 hours వెయిట్ చేస్తేనే మీకు మెసేజ్ వస్తుంది, లేకపోతే అలాట్ అయినట్టు, లేకపోతే రాదు అన్నారు. సో ఇంకా మేము ఏం చేయలేక 1000 రూపీస్ రూమ్ తీసేసుకున్నాం అనమాట. బట్ రూమ్ అయితే కంప్లీట్లీ సాటిస్ఫైడ్, చాలా బాగుంది. దట్స్ ఆల్ గైస్, లీవింగ్. మొత్తానికి అయితే తిరుమల లైక్ మేము ప్లాన్ దగ్గర ఇలా 2-3 days ట్రిప్ అయితే ఫస్ట్ ఇదే అనమాట. మేము 3 రూమ్మేట్స్ చేసింది ఫస్ట్ ట్రిప్ ఇది. బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగుంది ట్రిప్ మాత్రం. సో బట్ మీకు ఎవరైనా తిరుమల వచ్చినప్పుడు రూమ్ దొరకలేదు అంటే 1000 రూపీస్ రూమ్స్ తీసుకోండి, చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. 50-100 అయితే పీపుల్ మార్నింగ్ 6 to 7 అయితే 50-100 రూపీస్ రూమ్స్ ఫాస్ట్గా దొరుకుతాయంట. బట్ మేము నిన్న సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళింది ఎగ్జాక్ట్ 12:50కి. మాకు 12:57కి ఏమో మెసేజ్ వచ్చింది రూమ్ అలాట్ చేసినట్టు. సో చాలా ఫాస్ట్గానే అలాట్ చేశారు. మీరు ఎవరైనా వస్తే పక్కా ఇది ట్రై చేయవచ్చు ఇఫ్ మీకు ఓకే అయితే. అండ్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. మొత్తానికి కష్టపడి రూమ్కి వచ్చాం గైస్. ఆయిల్ కూడా పెట్టవచ్చు, చాలా బాగున్నాయి గైస్. లైక్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఫ్రెండ్స్తో తిరుమలకి వెళ్ళడం, చాలా బాగుంది. అండ్ జపాలి అయితే నాకు ఫస్ట్ టైం, అది కూడా సూపర్. మీరేమంటారు జపాలి? మళ్ళీ చాలాసార్లు వెళ్ళానండి గైస్, నాకు అది తీస్తాను, నేనేం చేయలేను. ఇద్దరు చాలాసార్లు వెళ్ళారు, బట్ నేనైతే ఫస్ట్ టైం. మొత్తానికి జర్నీ మాత్రం ఆసమ్ గైస్. ఇఫ్ మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే తిరుపతి వాజ్ ది బెస్ట్ ప్లేస్ యాజ్ ఎవ్రీవన్ సేస్. సో ఇప్పుడైతే నేను నా వ్లాగ్ని కట్టు ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you want these kind of videos, please subscribe to my channel. Bye. ఓపి కూడా చచ్చిపోయింది గైస్. యూట్యూబ్ లో 2 పోస్ట్ చేస్తావు, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేసుకోరా. అది సెపరేట్ చెప్పు. మనకి నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ గ్రోత్ కూడా కావాలంట. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో and even subscribe in YouTube too. Thank you for watching.